అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. సో భారత్ మాతాకి జై అనే నినాదాలు ఇవాళ ఉదయం నుంచి మారుమోగిపోతున్నాయి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం, భారత ఆర్మీ, భారత జవాన్లు పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద శిబిరాలపై నిన్న రాత్రి మెరుపు దాడులు చేశాయి. దీంతో అక్కడ ఎంతమందిని ఇంకా మట్టుబెట్టారు, ఆ స్థావరాల మీద ఇంపాక్ట్ ఎంతవరకు ఉందో అవన్నీ మనకు తర్వాత తెలుస్తాయి. కానీ బట్ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ఫుల్గా క్యారీ అవుట్ చేసినట్టు మనకు ఇవాళ ఉదయం నుంచి నిన్న రాత్రి నుంచి కూడా వార్తలు అయితే అందుతూనే ఉన్నాయి. దీని ఇంపాక్ట్ మార్కెట్ మీద ఉంటుందా? ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కొద్ది గొప్ప. ఎందుకంటే ఇప్పుడు మనం 9 ప్రాంతాల్లో దాడులు చేసిన తర్వాత, అంటే పాకిస్తాన్ అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న 9 శిబిరాలపై దాడులు చేసిన తర్వాత ఉగ్ర శిబిరాల మీద వాళ్ళు ఊరికే ఉండరు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న సివిలియన్స్ మీద కానీ, పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ, పాకిస్తాన్లో ఏ వ్యక్తి మీద కూడా మనం అక్రమంగా దాడులు అయితే చేయలేదు. కేవలం ఉగ్ర శిబిరాల మీద దాడులు చేసినప్పటికీ కూడా బట్ స్టిల్ పాకిస్తాన్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో మనతో రిటాలియేట్ చేసేందుకు, మనతో కయ్యానికి కాలు దువ్వేందుకు సిద్ధపడుతుంది. కాబట్టి కొద్ది గొప్ప మార్కెట్ మీద దీని ఇంపాక్ట్ అయితే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏదన్నా అలాంటి ఆపర్చునిటీ వస్తే మార్కెట్స్లో బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది. కానీ బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అమ్ముకొని భయపడి బయటపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మళ్ళీ మార్కెట్ రీబౌండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎస్పెషల్లీ పాకిస్తాన్ మనతో అంత వేగంగా కయ్యానికి కాలు దువ్వి ఎక్కువ కాలం పాటు ఉండే అవకాశాలు లేవు. చిన్న ఇవాళ రేపులో ఖచ్చితంగా ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళైతే చేస్తారు. ఇవాళ మాక్ డ్రిల్ మనకి దేశవ్యాప్తంగా జరుపుతున్న సంగతి మనకు తెలుసు. ఇవన్నీ కొద్ది గొప్ప ఉంటాయి. కొద్దిగా ట్రేడర్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో అయితే నికాయ్ ఆల్మోస్ట్ 0.25% నష్టాలతో ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్, షాంఘై 2 పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్ దాదాపుగా 1.5% పైగా లాభాలు అయితే ప్రస్తుతం చూస్తున్నాం. గోల్డ్ $3,377 దగ్గర ఉంది. ఆయిల్లో కొద్దిగా మనం అప్సైడ్ అయితే చూసాం, ఆల్మోస్ట్ 2.5-3% మేర. సో ప్రపంచవ్యాప్తంగా కూడా న్యూస్, ఇండియా సేస్ ఇట్ క్యారీడ్ అవుట్ మిలిటరీ ఆపరేషన్స్ అగైన్స్ట్ మిలిటరీ స్ట్రైక్స్ అగైన్స్ట్ పాకిస్తాన్ యాజ్ టెన్షన్స్ స్పైరల్ ఆఫ్టర్ కాశ్మీర్ కిల్లింగ్స్. చైనా టు కట్ key rates by 10 points, bank reserve requirement by 50 points in bid to boost economy. సో ఇక ఈ పాయింట్ ఆఫ్ టైంలో వార్తలు అంటే స్పెసిఫిక్గా న్యూస్ బేస్డ్ స్టాక్స్, న్యూస్ బేస్డ్ కానీ కొద్దిగా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడంతా కూడా దీని ఇంపాక్టే ఉంటుంది. ఎందుకంటే యుద్ధ వాతావరణం కొద్దిగా నెలకొని ఉన్న తరుణంలో ఇవాళ మనం మాక్ డ్రిల్స్ కూడా చేస్తున్న తరుణంలో దేశం అంతా కూడా కొద్దిగా ఒక ఉద్విగ్నభరితమైన వాతావరణంలో ఉంది. ఇవాళ ఉదయం నుంచి అర్లీ మార్నింగ్ నుంచి మనకు న్యూస్ ఫ్లో అవుతున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా చిన్నపాటి సంబరాలు చేసుకుంటున్నప్పటికీ కూడా అంతే అప్రమత్తంగా మనం ఉండాలి. కాబట్టి మార్కెట్స్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇవన్నీ మనం పక్కన పెడితే మార్కెట్స్ సెన్సిటివ్నెస్ని, ఇలాంటి వాతావరణాన్ని పెద్దగా మార్కెట్ డైజెస్ట్ చేసుకోదు. ఎందుకంటే ఏ చిన్న ఇంపాక్ట్ అయినా కూడా బిజినెస్లు కొన్ని రోజుల పాటు హ్యామర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మైల్స్టోన్ ఫర్ ఇండియా, యూకే FTA opens up bilateral trade in tariff era. Indian labor intensive exports poised to gain. UK terms it is the biggest deal since బ్రెక్సిట్ తర్వాత ఒక అతిపెద్ద డీల్ని మనం యూకేతో కుదుర్చుకోగలిగాము. సో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని వాళ్ళతో కుదుర్చుకోవడం వల్ల బిట్వీన్ ద వరల్డ్స్ 5th and 6th largest economies such global accords in the Trump tariff era. The deal will make British Scotch whisky and cars cheaper in India while reducing duties on Indian goods such as garments and leather products in the UK. సో అది ఎస్పెషల్లీ ఇక్కడి నుంచి టెక్స్టైల్, ప్లాస్టిక్ అండ్ రబ్బర్, బేస్ మెటల్స్, లెదర్, ఫుట్వేర్, ట్రాన్స్పోర్ట్ ఇవి మనకు డ్యూటీస్ తగ్గుతాయి. ఎందుకంటే అలాగే మనకు విస్కీ అంటే వాళ్ళకి ఈ దేశంలో తగ్గుతాయి, మన దేశంలో విస్కీ, జిన్, ఆటో ఇలా వీటి మీద మనకి టారిఫ్లు తగ్గుతాయి. ఇవి కొద్దిగా చీపర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. MUFG ఈజ్ బ్యాక్ అట్ HDB టేబుల్ విత్ 12,000 crore చెక్. HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ HDFC బ్యాంక్కి చెందిన సంస్థను కొనుగోలు చేయడానికి, మైనారిటీ వాటా కొనుగోలు చేయడానికి MUFG జపనీస్ కంపెనీ సిద్ధమవుతోంది అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. నిన్నే ఎస్ బ్యాంక్ కూడా కన్ఫర్మ్ చేసింది జపాన్ చెందిన కంపెనీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. బీరా మేకర్స్ ఇంట్రెస్ట్ పేఅవుట్స్ డిలేడ్ అమిడ్ లిక్విడిటీ వోస్. దాదాపు 800 కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించే ప్రయత్నాల్లో బీరా ఉంది. ఈలోపు ఏంటంటే కొద్దిగా లిక్విడిటీ సమస్యలు ఎదుర్కొంటుంది. ఇంట్రెస్ట్ పేఅవుట్స్ కూడా ఆశించిన స్థాయిలో చేయట్లేదు అనేది కూడా ఒక చిన్న వార్త అయితే ఇక్కడ మనం చూడవచ్చు. దాదాపుగా రెవెన్యూ 22% మేర తగ్గింది. అలాగే నష్టాలు కూడా 445 నుంచి 749 crores నష్టాలు పెరిగాయి. బీరాకి సంబంధించిన అప్డేట్ ఇది. బుక్ డీల్ డ్రామా మే ఎండ్ CEOs యూనియన్ బ్యాంక్ చాప్టర్. మణిమేఖలే గారి జూన్లో యాక్చువల్గా
ఇది ఉండేది, పదవీ కాలం ముగిసేది, ఏమైనా ఎక్స్టెన్షన్ దొరికేదేమో. బట్ ఈ బుక్కుల్ని 7.5 కోట్ల రూపాయలు పెట్టి రూపా పబ్లికేషన్స్ కొనుగోలు చేసిన ఈ వార్తా తరుణంలో ఆమెకు ఎక్స్టెన్షన్ రాకపోవచ్చు. యూనియన్ బ్యాంక్ కూడా ఒక మచ్చను ఎదుర్కొంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇదంతా కూడా ఫస్ట్ పేజ్లో అంశాలు. ఇంతకుముందే చెప్పినట్టు ఫియర్ డ్రిల్స్ ఇంటూ ద స్ట్రీట్ బట్ మే నాట్ బ్రింగ్ బిగ్ ఫాల్. ఈ మాక్ డ్రిల్స్కి సంబంధించిన వార్త నిన్నటి నుంచే ఉంది కాబట్టి ఇంపాక్ట్ అయితే ఉంది మార్కెట్స్ మీద. బట్ దీన్ని 100% మనం తీసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. స్టిల్ ఇంకా గతంలో మనం డిస్కస్ చేసుకున్న అనేక సందర్భాల్లో డిస్కస్ చేసుకున్న సిఎట్ లాంటి స్టాక్ లైఫ్ టైం హై దగ్గర కొనసాగుతూనే ఉంది. గత 4 రోజుల కాలంలోనే 35% మేర పెరిగింది. 1,400 రూపాయల నుంచి అనేక సందర్భాల్లో మనం ఈ స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. అనేక సందర్భాల్లో బ్లూ స్టార్ లాంటి వీక్ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే పీక్ సమ్మర్ సీజన్లో కూడా వర్షాలు పడుతూ ఉండి ఒకసారిగా వాతావరణం అన్ప్రెడిక్టబుల్గా మారిపోయింది. దీంతో ఏసీ సేల్స్ కూడా బాగా తగ్గాయి. దాని ఇంపాక్ట్ బ్లూ స్టార్ మీద అయితే ఉంది. ఫిన్మిన్ టు సపోర్ట్ లెండర్స్ ఇన్ రివింగ్ ఎస్సీ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఆర్డర్ ఒకటి. మూడీస్ కట్స్ ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ 25 to 6.3. బీఎస్సీ ప్రాఫిట్స్ 126% మేర పెరగా ఎన్ఎస్సీ ప్రాఫిట్స్ 31% మేర క్షీణించింది. ఎథర్ లిస్టింగ్లో కొద్దిగా నిరుత్సాహపరిచింది. 2.2% ప్రీమియంతో అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ 6% మేర నష్టాలతో ముగిసింది. అదాని పోర్ట్స్ స్కౌట్స్ ఫర్ ఆపర్చునిటీస్ ఇన్ ఏషియా, అదొక అప్డేట్. అలాగే పేటీఎం 15% మేర ప్రాఫిట్స్లో రెవెన్యూలో క్షీణత నమోదు చేసింది. ట్రంప్స్ ప్రిస్క్రిప్షన్ ఇండియా డ్రగ్ యూనిట్స్ మే ఫేస్ స్ట్రిక్టర్ చెకప్స్. ఇక్కడ యుఎస్ ఎఫ్డీఏ సాధ్యమైనంతగా చెక్స్ చేయడానికి ఇండియన్ కంపెనీస్ మీద ఒక ఫోకస్ పెట్టవచ్చు అనేది కూడా ఒక అప్డేట్కి ఇక్కడ చూడవచ్చు. ఎందుకు పెద్దగా న్యూస్ ఫోకస్ ఇప్పుడు కవరేజ్ చేయట్లేదు అంటే, ఎందుకంటే ఈరోజు న్యూస్ బేస్డ్ కంటే అంటే ఈ స్పెసిఫిక్ స్టాక్ బేస్డ్ కంటే కూడా ఓవరాల్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది మార్కెట్స్ మీద. హిస్టారిక్ మైల్ స్టోన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలు ఇవన్నీ కూడా. సో పదే చెప్తున్నట్టు ట్రేడర్స్ కొద్దిగా హెవీ పొజిషన్స్ తీసుకునే ముందు కొద్దిగా 1-2 సార్లు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు రిటాలియేషన్ మొదలు పెట్టాక మనం కూడా మళ్ళీ దానికి తగ్గట్టు బిఫిటింగ్ రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వీటన్నిటి మధ్య కొద్దిగా మార్కెట్స్లో అటు ఇటుగా ఇంపాక్ట్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ భారీ ఎత్తున ఏదైనా పతనం జరిగితే మంచి బయింగ్ ఆపర్చునిటీ అని కూడా చెప్పొచ్చు మనం. సిఎట్ ఆల్ టైమ్ హిట్ చేసింది, 40% మేర పెరిగింది 2 monthsలో. సిసిఎల్ ప్రొడక్ట్స్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత నిన్న 17% మేర పెరిగింది. ఓవరాల్గా 2 వారాల యావరేజ్తో పోలిస్తే 180 రెట్ల అధిక వాల్యూమ్స్తో స్టాక్లో నిన్న భారీ జంప్ అయితే చూసాం. ఈ స్టాక్ని కూడా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం సిసిఎల్ ప్రొడక్ట్స్ గురించి. వాల్యూమ్ మార్జిన్ గెయిన్స్ లైక్లీ టు రెవ్ అప్ M&M. సో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. బ్రోకింగ్ కంపెనీస్ కూడా దీని మీద పాజిటివ్గా ఉన్నాయి. స్ట్రాంగ్ అన్ని విభాగాల్లో అటు పీవీ పర్సనల్ ప్యాసింజర్ వెహికల్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, సివీస్ కానీ అన్నింటిలో కూడా దూసుకుపోయే అవకాశాలు మహీంద్రా అండ్ మహీంద్రా కనిపిస్తున్నాయి. ప్రధానమైన అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.